ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతుంది. సీఏ నాగరాజును కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు సిట్ అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే నాగరాజును ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణ డెడ్ బాడీ, సీసీ ఫుటేజ్ మాయంపై ఊపిలాగుతున్న సిట్ అధికారులు సీఐ నాగరాజు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. సీఐ నాగరాజును మొత్తం 8 రోజులు కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఇవాళ కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్ విచారణ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాధవి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఏ నాగరాజుకు సంబంధించి అంటే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించిన నిందితుడిగా ఉన్న సీఏ నాగరాజు సంబంధించి ఈ రోజు విచారణ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. శిక్షాధికారులందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 8 రోజుల పాటు విచారణ జరిపేందుకు అయితే కోర్టు అనుమతి అయితే ఇచ్చింది. ఆ క్రమంలో ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు కూడా సిట్ విచారణ అయితే మాత్రం సెంట్రల్ జైలు లోపలే కూడా విచారణ జరగనుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ కేసులో డెత్ జరిగిన తర్వాత డెత్ కి సంబంధించి అంటే కస్టోడియల్ డెత్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఎన్నో వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఆ వివరాలన్నీ కూడా ఈ విచారణలో కూడా బయటపడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా 5 గంటల వరకు కూడా ఈ సిట్ విచారణ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, ఏదేమైనప్పటికీ అంటే నాగరాజు ఎవరైతే ఉన్నారో నాగరాజుని అయితే ఈ రోజు సిట్ అధికారులు రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, అంటే ఈ కేసుకు సంబంధించి చాలా చిక్కుముడ్లు ఉన్నాయి. పొద్దు నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. సీఏ నాగరాజు, సస్పెండెడ్ సీఏ నాగరాజు. సో ఏ అంశం పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు సిట్ అధికారులు? ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ మాయం ఉంది, అలాగే ఆ కేసు స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసుల పైన ఉంది, అలాగే ఆర్ఎంపీ డాక్టర్ పైన చాలా చిక్కుముడ్లు ఉన్నాయి. ముఖ్యంగా దేనిపైన ఫోకస్ చేస్తుంది సిట్? అయితే ఈ కేసు ఒక మిస్టరీగానే చెప్పాలి. ఈ మిస్టరీకి సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, ఆడియో వీడియో, దీనికి సంబంధించిన ఫుటేజ్ సంబంధించి కూడా అన్ని కూడా మాయమైన పరిస్థితి ఉంది. అయితే సాయి కృష్ణకు సంబంధించి ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ అంశాలు జరిగాయి అనే అంశంపై పిన్ టు పిన్ విచారణ అయితే మాత్రం జరగనుందని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ విచారణ ఈ కేసుకి అత్యంత కీలకంగా మారనుంది. 8 రోజులు జరగబోయే విచారణలో అసలు సాయి కృష్ణకు సంబంధించి ఏం జరిగింది అనే అంశంపై ప్రతిదీ కూడా పిన్ టు పిన్ విచారణ అయితే మాత్రం జరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా సస్పెండ్ అయిన సీఏ నాగరాజును అయితే మాత్రం విచారణ జరిపినప్పటికీ కూడా ఏమి వివరాలు అయితే మాత్రం తెలియలేని నేపథ్యంలో ఈసారి 8 రోజుల విచారణ ఏదైతే కొనసాగుతుందో ఈ 8 రోజుల విచారణ అయితే మాత్రం కీలకమైన అంశాలు తెలిసే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేదా ఆడియో వీడియో, దీనికి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా ఎలా మాయమైంది, స్టేషన్ దగ్గర నుంచి ఎలా మాయమైంది, దాని తర్వాత దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, రైట్, థాంక్యూ సతీష్.